నమస్తే. కల్తీ కళ్ళు ప్రాణం తీస్తున్నది. కళ్ళు ప్రాణం తీయదు, కళ్ళు శరీరానికి మంచిదే అని చెప్తుంటారు మితంగా తీసుకుంటే. కానీ కల్తీ కళ్ళు ప్రాణాలు తీస్తున్నది. దాదాపుగా 6 నుంచి 8 మంది దాకా ప్రాణాలు కోల్పోయినట్టుగా కనబడుతున్నది. దాదాపు 30 నుంచి 40 మందికి పైగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. ముఖ్యంగా ఈ కళ్ళు తాగిన తర్వాత కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతున్నది. కిడ్నీలు, నాడీ వ్యవస్థ, కంటి చూపు ఇవన్నీ కోల్పోతున్నారు. పూర్తిగా శరీరం అంతా అచేతనావస్థలోకి వెళ్ళిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. సో నేను ప్రస్తుతం ఒక కళ్ళు కాంపౌండ్లో ఉన్నా. అసలు లోపల ఎట్లా ఉన్నది, వాళ్ళు ఏం అమ్ముతున్నారు, అసలు మనకి గ్రామాల్లో ఉన్న వాళ్ళకే కళ్ళు సరిగా దొరుకుతలేదు, మరి హైదరాబాద్లోకి ఆ కళ్ళు ఎట్లా వస్తున్నది, ఇవన్నీ మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. సరే, కళ్ళు కాంపౌండ్లు ఎవరి కోసం తీసుకొచ్చారు ఏంటి అనేది పక్కన పెడితే, ఎవరి కోసం తీసుకొచ్చినా అవి కనుక ప్రజల ప్రాణాలు తీసే కాంపౌండ్ల కింద మారితే ఖచ్చితంగా వాటిని మూసేయాల్సిందే. సో నేను యూసుఫ్గూడ నుంచి కృష్ణకాంత్ పార్క్ వెళ్ళే దారిలో ఉన్న ఒక కళ్ళు కాంపౌండ్లో ఉన్నా. సో కాంపౌండ్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో నిన్న దాదాపు 3-4 రోజుల నుంచి జరుగుతున్న దారుణమైన ఇన్సిడెంటు, 40 మందికి పైగా ఈ కళ్ళు కాంపౌండ్లో తాగిన కళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో, కల్తీ కళ్ళు తాగిన వాళ్ళందరూ తీవ్రమైన అస్వస్థతకు గురైనారు. ప్రధానంగా 3-4 రకాలకు సంబంధించిన కొన్ని కెమికల్స్ ఇందులో ఆల్ఫ్రాజోలం అండ్ డైజీపామ్ ఇట్లాంటి కొన్ని కెమికల్స్ ఇందులో కలిపి కళ్ళు తయారు చేయడం వల్ల వాళ్ళు కంటి చూపు కోల్పోతున్నారు. నాడీ వ్యవస్థ మీద ప్రభావం పడుతున్నది. వాళ్ళ కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి. ఇప్పుడు నిమ్స్లో, గాంధీలో చికిత్స పొందుతున్న చాలామందికి డయాలసిస్ చేస్తున్నారు. క్రియాటిన్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. ఎందుకంటే తాగిన తర్వాత కిడ్నీలు ఆ కళ్ళుని ఫిల్టర్ చేసే క్రమంలో అందులో ఉన్న కెమికల్ కారణంగా, అందులో ఉన్న విష పదార్థాల కారణంగా కిడ్నీలు కొట్టేసినాయి. సో చాలా దారుణం. ఇందులో పురుషులు, మహిళలు అని లేదు, అందరూ పాపం నిరుపేదలైన కూలీలే ఈ కళ్ళు కాంపౌండ్లను ఆశ్రయిస్తారు. ఒక కళ్ళు బీర్ సీసా ఉన్న బాటిల్ వచ్చేసి 50 రూపాయలకు అమ్ముతున్నారు. 50 రూపాయలకు అమ్ముతున్నారు. ఇప్పుడు మనం వైన్ షాప్కి వెళ్ళి వీళ్ళు మందు కొనుక్కొని తాగాలంటే మినిమం 100 రూపీస్ ఎబో. చీప్ లిక్కర్ అయినా 100 రూపాయలు, 130 రూపాయలు ఉన్నది. సో అది పెట్టలేని వాళ్ళు ఇక్కడ ఈ కళ్ళుకి బానిసలు అవుతున్నారు. ఒక్కసారి కళ్ళుకు బానిసలైన తర్వాత బయటపడడం కూడా చాలా కష్టం. బాడీ వాళ్ళ చేతుల్లో ఉండదు. అట్లా వాళ్ళు తాగి వాళ్ళ కుటుంబాలని ఆగం చేసుకుంటున్నారు. మరి ప్రభుత్వాలు దీని మీద పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో దీన్ని మనం గౌడ్ల ఆత్మగౌరవం అని ఇంకొకటని దానికి ముడిపెట్టాల్సిన అక్కర్లేదు ఈ విషయంలో. ఎందుకంటే ప్రజల ప్రాణాలు పోతున్నాయి, అందులో అన్ని వర్గాల ప్రజల ప్రాణాలు పోతున్నాయి. స్వచ్ఛమైన కళ్ళుని తాగాలి, స్వచ్ఛమైన కళ్ళుని ఇంకా మార్కెట్లోకి తీసుకెళ్ళాలి, నీరా లాంటి ఇట్లాంటి వాటిని ప్రోత్సహించాలి. అవన్నీ బాగానే ఉన్నాయి, అవన్నీ చేయాలా. వాళ్ళ జీవితాలు, గౌడ్ల జీవితాలు మెరుగుపడడానికి ఇంకా చాలా రకాలైన ఆలోచన చేయొచ్చు. సో ఒక్కసారి కళ్ళు కాంపౌండ్ లోపల ఉన్న సిచ్యువేషన్ ఏంటో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇది యూసుఫ్గూడ కృష్ణకాంత్ పార్క్ వెళ్ళే దారిలో ఉన్న కళ్ళు కాంపౌండ్. ఇది టాడీ షాప్, కళ్ళు దుకాణం. ఇది కేసీఆర్ వచ్చిన తర్వాత వీటిని మళ్ళీ రీఓపెన్ చేసిండు. స్వచ్ఛమైన కళ్ళు ఇందులో దొరికితే ఎవరికి ఇబ్బంది లేదు, కానీ స్వచ్ఛమైన కళ్ళు దొరక్కపోవడం వల్లనే కదా ఇది సమస్య. ఒక్కసారి లోపలికి వెళ్దాం. కళ్ళు కాంపౌండ్ లోపల ఎట్లుంటుంది ఏంటి అన్నది. విస్కీ, బ్రాందీ మరియు బీరు లోనికి అనుమతి లేదట. అంటే లిక్కర్ ఇక్కడ అమ్మడానికి వీలు లేదని వీళ్ళు బోర్డ్స్ పెట్టడం జరిగింది. సో వీళ్ళు ఇక్కడ క్లీనింగ్కి సంబంధించినవి క్లీన్ చేస్తావు అమ్మా. ఈ బాటిల్స్ ఎట్లా క్లీన్ చేస్తారు? ఇవి మామూలు నీళ్ళతోనేనా అమ్మా? నీళ్ళల్లో బ్రష్ చేసి సీసా చూపిస్తాం. ఓకే, వేసాను ఇంట్లో బ్రష్ చేసి క్లీన్ చేస్తారా? అయ్యో, ఓకే. ఇంతేనా? మరి ఇప్పుడు కడిగిందంత అలానే పడుతుంది కదా. మరి నీళ్ళు ఇట్లనే ఉంటుంది సార్. ఇట్లనే మరి ఇంకొక ఫ్రెష్ నీళ్ళలో మళ్ళీ దాంట్లో ఫ్రెష్ నీళ్ళలో ఏనికి రాదు సార్. రాదు. ఓకే. సో ఈ సీసాలని మళ్ళీ దాంట్లో మళ్ళీ కళ్ళు పోసి మళ్ళీ అమ్ముతూ ఉంటారు అనమాట. సో ఇవన్నీ ట్రేలు. ఎన్ని సీసాలు కడుగుతావు అమ్మ? ఇట్లా ఇక అమ్ముతూనే ఉంటారు, కడుగుతూనే ఉంటావు. సో ఈ సిట్టింగ్ ఏరియా ఇది. ఇప్పుడు ఒక టైప్ బార్ అండ్ పర్మిట్ రూమ్స్ లాగా ఉన్నాయి అన్నమాట. ఇవి కళ్ళు కాంపౌండ్స్ పర్మిట్ రూమ్స్ లాగా ఉన్నాయి. సరే, ఇవి ఎట్లా ఉన్నాయి ఏంటి అన్నది పక్కన పెడితే, ఆ కళ్ళు కల్తీయా కాదా అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడికి వచ్చి కళ్ళు తాగుతూ ఉంటారు. ఇందులో ఒక ఫుడ్కి సంబంధించిన స్టాల్ కూడా ఒకటి ఉన్నది.
సో వీళ్ళు మార్నింగ్ ఇది ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుందమ్మా ఇది ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుంది ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుంది ఇది 8 గంటలకి ఎన్ని గంటల వరకు రాత్రి ఎన్ని గంటల వరకు రాత్రి 10 గంటల వరకు ఓకే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఇది ఓపెన్ ఉంటుంది ఇక్కడ మీకు రేట్స్ కనిపిస్తున్నాయి సీసా కళ్ళు 50 రూపాయలట తాటి మరియు ఈత కళ్ళు మరి ఇప్పుడు అంత ఫ్రెష్ కళ్ళే దొరుకుతుందా ఏంటి ఇక్కడ మీకు ఇక్కడ విక్రయిస్తున్నారు మనం ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు ఇట్లా సీసాల్లో నింపుతున్నారు ఈ సీసాల్లో నింపి ఈ కళ్ళుని ఈ రకంగా విక్రయిస్తారు మరి ఇది కళ్ళు వాసన అయితే వస్తున్నది మరి ఇప్పుడు ఆ కూకట్పల్లి ఏరియాలో జరిగిన ఈ ప్రమాదం ఏదైతే ఉందో మరి ఇది ఎవరు ఎక్కడి నుంచి కలిపి తెచ్చిన కళ్ళు అన్నది తేలాలి సో ఒకసారి ఇక్కడ వీళ్ళు నిర్వాహకులు ఎట్లా అమ్ముతున్నారు ఏంటి అన్నది మనం ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం ఏం పెద్ద మనిషి నువ్వేనా ఇక్కడ అమ్మేది ఓనర్ లేదు సార్ ఇక్కడ ఓనర్ లేరు నేనే ఒకసారి లోపలికి వెళ్దాం రండి సో ఇట్లా వీళ్ళు ప్యాకెట్స్లో ప్యాకెట్లలో కూడా నింపుతూ ఇట్లా కూడా కొనుక్కపోతారా పార్సల్ అంటే ఇది ఇవ్వాలి ఇప్పుడు ఇదెంత 50 రూపాయలు సో ఈ ఇట్లా ప్యాకెట్లలో కూడా ఈ కవర్స్ అమ్ముతున్నారు ఈ ఎవరైనా పార్సల్ కావాలనుకున్న వాళ్ళకి ఈ ప్యాకెట్ ఇచ్చేస్తారు లేదు ఇక్కడే తాగాలి అనుకున్న వాళ్ళకి ఈ సీసా ఇస్తారు ఈ సీసా ఇవ్వడం జరుగుతుంది ఈ పౌడర్ ఏందే పైన మడ్డేనా అది మడ్డా పౌడరా అది ఇప్పుడు మీరు ఏ ఊరు మీది మా ఇక్కడ అది ఆత్మకూరు ఇప్పుడు ఇది తయారు చేసిందా లేకపోతే చెట్ల నుంచి వచ్చింది చెట్ల నుంచి వచ్చింది సార్ చెట్ల నుంచి వచ్చింది నిజం చెప్పు నిజం అన్న నాకు కూడా అలవాటు ఉంది నేను కూడా తాగుతా కళ్ళు మా ఊరికి పోయినప్పుడు ఇప్పుడు ఇంత కళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది ఊర్లో మాకు గౌడుకు ఫోన్ చేస్తే కళ్ళు ఉందా అంటే గంట లేట్ అయితే కళ్ళు దొరకదు ఇంత కళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది ఈత కళ్ళు ఉంటాయి కదా ఈత కళ్ళు తాటి కళ్ళు 2 ఇది ఏ కళ్ళు తాటి కళ్ళు ఈత కళ్ళు 2 ఉన్నాయి ఇప్పుడు ఇది ఇక్కడికి ఏ ఊరు నుంచి వస్తుంది ఇక్కడికి వెళ్తే నాకు కూడా అంత కరెక్ట్గా తెలియదు నాకు కూడా ఎక్కడికి వెళ్ళొచ్చో నాకు ప్యాక్ చేస్తారా మీరు ఇక్కడ నింపుతాం ఇక్కడే తెలియదు మరి నేను అదే ఇప్పుడే కొత్త వచ్చిన నింపేదాడు ఇప్పుడు సీసాలు ఏడ నింపి తీసుకొచ్చినావు నాకు తెలియదు నేను వచ్చిన నేను ఇప్పుడు వస్తా కాదే ఇప్పుడు ఇది నింపినావు కదా ఏ నుంచి తెచ్చినావు ఇక్కడికి వెళ్తే నాకు కూడా తెలియదు ఏమైందే ఎవరు ఓనరా నా పేరు రఘు అని చెప్పు నేను జర్నలిస్ట్ రఘు అని చెప్పు మరి ఇది పగిలింది కదనే సీసా అన్న నమస్తేనే ఏం లేదే ఇట్లా ఎట్లా అమ్ముతున్నారు ఏంటి మీరు ఓనరా అన్న అన్న ఏం లేదే ఎట్లా అమ్ముతున్నారు ఏంది ఇప్పుడు ఆడ ఒక ప్రమాదం జరిగింది కదా ఒక 6-8 మంది చచ్చిపోయారు కదా అన్న ఏం లేదు మాట్లాడేది ఏం లేదు ఇప్పుడు ఇంత కళ్ళు నిజంగానే ఫ్రెష్ కళ్ళేనా కళ్ళు కాంపౌండ్లకు జనం రావాలన్నా వద్దా అని ఒక వీడియో చేస్తున్నాం మేము అన్న బదనాం ఏం లేదే మిమ్మల్ని మేము చేయట్లేదు మీరు వాస్తవాలు చెప్తే అయిపోతుంది అంతే మీరేమో చేస్తున్నారని ఇక్కడికి రాలే మేమేం మిమ్మల్ని అనట్లేదే పెద్ద మనిషి ఇప్పుడు ఈ జనరల్గా అసలు కళ్ళు కాంపౌండ్ ఎట్లుంటుందని తెలుసుకోవడానికి వచ్చిన ఓకే రైట్ అన్న ఓకే మాట్లాడేది ఏముండదు నేను వీడియో చేయడానికి వచ్చిన అంతే చూద్దాం కళ్ళు కాంపౌండ్ ఇట్లుంటుంది ఏంది సో ఆయన ఓనరు ఇప్పుడు ఇవి కళ్ళు సీసాలు వీటికి సంబంధించి ఆయన పేరు కూడా గౌడే కాకపోతే ఇవి కొంత గౌడ్లు వాళ్ళకి సంబంధించిన కొంత ఆర్థికంగా బలపడడానికి బిజినెస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సరే ఏదేమైనా ప్యూర్ కళ్ళు జెన్యూన్ కళ్ళు అమ్మితే ఎవరికి ఇబ్బంది లేదు